హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వేద్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్కి. సో ఇది నా బర్త్డే వీక్, అందుకే శ్రీలంకలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామని అలా ప్లాన్ చేశాము. సో ఈ ట్రిప్లో చాలా అంటే చాలా థింగ్స్ జరిగాయి. పోను పోను మీకే తెలుస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీలంకకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. మధ్యలో మేము బాంబేలో ఆగి తర్వాత శ్రీలంక, హైదరాబాద్ టు బాంబే, బాంబే టు శ్రీలంక. గ్రహతికి మధ్యలో న్యూ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు జర్నీ మధ్యలో. షీ ఈస్ వెరీ హ్యాపీ. బాంబే ఎయిర్పోర్ట్లో ఆగాము. గ్రహతికి మిల్క్ తాగిద్దామని ప్రయత్నాలు. సో బాంబే ఎయిర్పోర్ట్ అంతా తిప్పించింది, ఫైనల్గా తాగింది. చిన్ను సిగ్నల్ రావట్లేదు, నేను మళ్ళీ చేస్తా. ఫైనల్గా ల్యాండ్ అయ్యాము శ్రీలంకలో. చాలా అంటే చాలా వేడిగా ఉంది శ్రీలంక. ఐ థింక్ అప్పుడు మోర్ దాన్ 40 degrees ఉండే, కానీ ఏం చేస్తాం, దట్స్ ఫైన్. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన కార్ ఇదే. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద హోటల్. ఇదే, ఈ హోటల్లోనే మేము స్టే చేయబోయేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఇట్లా గోల్డెన్ ప్యాలెస్ లాగా అనిపించింది నాకు. సో హోటల్ నేమ్ వచ్చేసి షెర్టన్.
మనం హోటల్ షెరటన్కి వచ్చాము, ఫ్లోర్ 16th. మీకు రూమ్ టూర్ చూపిస్తాను, పదండి. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి వార్డ్రోబ్ ఉంది. వార్డ్రోబ్లో ఇవి ఉన్నాయి అన్నమాట. స్టార్టింగ్లో తర్వాత బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూంలో మనకి బాత్ టబ్ కూడా ఉంది. మీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ చూపించిన ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సో ఇక్కడ నుంచి మనకి బెడ్స్ కూడా కనిపిస్తాయి, ట్రాన్స్పరెంట్ అన్నమాట, చాలా బాగుంది. ఇది కంప్లీట్ వ్యూ, ఓపెన్ అయిపోయింది. స్పెషల్ ఎఫెక్ట్స్. మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. సో ఇవన్నీ మా సూట్ కేసెస్. ఇవన్నీ ఇక్కడ ఒక బెడ్, మీకు ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను. మన ముందు 16th ఫ్లోర్లో ఇది వచ్చేసి రూమ్ వ్యూ. సో రెండు మనం కవర్ చేసుకోవచ్చు. బీచ్ వ్యూ కవర్ చేయొచ్చు, సిటీ వ్యూ కవర్ చేయొచ్చు. ఇంకా నైట్ టైం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైట్స్ తో. నువ్వు నేను సేమ్ కలర్ డ్రెస్ రంజ్, మన ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్. గ్రహతి అర్జుడు హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వేద్. ఇప్పుడు ఇంకా అదే రోజు ఈవినింగ్ ఒక మాల్ విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇది హోటల్ బయట నుంచి. సో మాల్కి వెళ్ళిపోదాం. సో నియర్ బై ఈ ఒక మాల్ ఉంది.
సో ఆఫ్టర్ ఆటో రైడ్ తర్వాత మనం స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. మీరు చూస్తున్నది మసీద్, చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. సో చూస్తుండగానే సన్సెట్ అయిపోయింది. మీరు చూస్తుండొచ్చు చాలా స్టాల్స్, షాప్స్ క్లోజ్ చేశారు. యాక్చువల్గా శ్రీలంక ఎర్లీ బర్డ్ అనమాట, చాలా ఫాస్ట్గా పడుకుంటున్నారు. నైట్ లైఫ్, ఇప్పుడు మనం ఉన్నది కొలంబో సిటీలో. నైట్ లైఫ్ అయితే నేను చూడలేదు సిటీలో. సో దాని తర్వాత మేము బీచ్కి వచ్చాము. ఇది బీచ్ సైడ్, రోడ్ సైడ్ ఫుడ్ అనమాట. ఓన్లీ ప్రాన్స్ చూశాను. ప్రాన్స్ని ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. జనరల్గా మనం వైజాగ్ సైడ్, అటు సైడ్ అయితే ఫిషెస్ అలా ఇస్తారు కదా రోస్ట్ చేసి. ఇక్కడ మొత్తం ప్రాన్స్ ఉన్నాయన్నమాట. సో మేబీ అక్కడ పీపుల్ ఎక్కువ ప్రాన్స్ లైక్ చేస్తారేమో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఒక ఆయిల్లో రోస్ట్ చేస్తున్నారు కదా, ఆ ఆయిల్ కోకోనట్ ఆయిల్. ఓన్లీ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్దీయే, కానీ మరీ ఇంత డీప్ ఫ్రై నేను చూడలేదు. చూసుంటే మాత్రం తినేదాన్ని కాదు. బై ద వే నేను తీసుకుంది వెజ్, భయపడకండి, ప్రాన్స్ నాకు అంత నచ్చదు. సో వేరేది ఏం టేస్టీ తలుచుకోవట్లేదు, ఎందుకంటే నా స్టమక్ అప్సెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. యా, మీరు చూస్తుంది ఇంకో కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్. శ్రీలంకలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. మ్యాంగోస్, రేగ్గాయలు, గోవా. మనం చిన్నప్పుడు రేగ్గాయల్లో ఉప్పేసుకొని తినేవాళ్ళము, మీకు గుర్తుందో లేదో, చాలా యమ్మీగా ఉండేవి. సో చిన్న చిన్న రేగ్గాయలు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆయన మిక్స్ చేసేది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. దాంట్లో సాల్ట్, చాట్ వేసి ఉంచారు. సో చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది, నోరు కూడా ఊరింది నాకు ఆ చిన్న రేగ్గాయలు చూడగానే.
హోటల్ రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కెసినోకి వెళ్తున్నాము. కెసినో కంటే ఆడడానికి అనుకుంటున్నారా? కాదు, జస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసి వద్దామని. సో మీకు కూడా కొన్ని గ్లిమ్స్ చూపిస్తాను, చూసేయండి. జోక్ ఏంటంటే అక్కడ రికార్డింగ్ నాట్ అలౌడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ నేను పోల్ డ్యాన్స్ చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లేడీ కంటే ముందు ఇంకొక లేడీ వచ్చింది. ఆ లేడీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేసింది. అంటే రికార్డ్ చేయొద్దన్నారని చెప్పి నేను అలానే చూస్తుండిపోయాను. కానీ వేరే వేరే వాళ్ళందరూ వచ్చి రికార్డ్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంకా నేను చేశాను. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉంది చాలా వరకు ఓల్డ్ మెన్నే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు డియర్. వావ్, Day to you. Happy birthday. Remix. ఇది నా బర్త్డే రోజు. కొలంబో నుంచి బెంటోటా వచ్చాము, కంప్లీట్ బీచ్ సైడ్. నాకు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. శ్రీలంకన్ బీచెస్ ఎలా ఉంటాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జోక్ ఏంటంటే బిఫోర్ డే ప్రీతంకి ఫీవర్ వచ్చింది, నాకేమో నా బర్త్డే రోజే ఫీవర్ వచ్చింది, గ్రహతికేమో నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది. సో ఇంకా ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయాము. ఇక్కడే యాక్చువల్గా చాలా వీక్ అయిపోయాము మేము ముగ్గురము. సో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I hope you like this video. Thank you.